హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఏంటండి చూస్తుంటేనే నోరు ఊడిపోతుందా? ఇంకా ఇంట్రడ్యూస్ చేసే పనే లేదు. ఏంటండి ఇది మడత కాజా కదా. సో ఈరోజు మీ అందరి కోసం మడత కాజా రెసిపీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా ఇలా జ్యూసీ మడత కాజా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ మైదా పిండి తీసుకున్నాను. దాన్ని బాగా జల్లించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా వంట సోడా కూడా తీసుకొని వేసాను. దాన్ని బాగా మిక్స్ చేశాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీ వాడాను. సో ఘీ బదులు నూనె అయినా వాడచ్చు అనమాట. వేసి బాగా మిక్స్ చేయండి. సో పిండి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇలా కడితే ఇలా ముద్దలాగా రావాలి. అలా అయితేనే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదంటే ఇంకొద్దిగా ఘీ యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని తడుపుకోండి. సో ఇలా మనము మడత కాజాకి కావాల్సిన పిండిని అంతా తడుపుకోవాలన్నమాట. సో చూడండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేస్తే జోరైపోతుంది. సో చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా తడుపుకున్న తర్వాత కొద్దిగా పైన నుంచి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి ఇలా 2 వైపులా అప్లై చేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఆ 10 మినిట్స్లో మనం పాకం రెడీ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక 2 గ్లాసుల చక్కెర తీసుకున్నానండి. నేను 2 గ్లాసుల చక్కెరకి 1 గ్లాస్ వాటర్ పోసి బాగా మరగనివ్వండి పాకం అనేది. సో ఇప్పుడు మనము ఒక 4 యాలక్కలను కూడా దంచి ఆ పాకంలోకి యాడ్ చేసేయండి. సో మనకి ఈ మడత కాజాకి ముదురు పాకం అవసరం లేదండి. జస్ట్ స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలాచీ కూడా వేసి బాగా బాయిల్ చేస్తున్నాము. ఇప్పుడు టెస్ట్ చేద్దాము. జస్ట్ మనకి వేళ్ళకి అతుక్కుంటే సరిపోతుంది అన్నమాట. సో అలా ఉంటే సరిపోతుంది. సో చూడండి, స్టిక్కీ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు. సో స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నిమ్మకాయని స్క్వీజ్ చేసి ఒక 3 డ్రాప్స్ వేయండి. ఎందుకంటే పాకం గట్టి పడకుండా ఉండడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు పిండి కూడా నానిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అందులోపు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేద్దాము బాండ్లీలో. చూడండి, 10 మినిట్స్ తర్వాత పిండి ఎంత సాఫ్ట్ అయిందో. ఇప్పుడు మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మడత కాజా ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఒక ప్లేట్లో ముందుగా కొద్దిగా పొడి మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ మైదా పిండిలో ఒక పోర్షన్ ఇలా రౌండ్గా చేసేసి కింద అంతా పొడి పిండి పెట్టుకున్నా కదా ప్లేట్లో, దాన్ని వేసుకొని వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి షీట్ అనేది. సో ఎంత సన్నగా చేసుకుంటే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి. అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి. తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ ఘీ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసి కొద్దిగా పొడి మైదా పిండి కూడా వేసి ఇలా కార్నర్కి ఇలా ఈక్వల్గా ఉండడానికి ఎడ్జెస్ అన్ని కట్ చేయండి. ఈ ఎడ్జెస్ వేస్ట్ చేయకండి. జస్ట్ ఇలా మధ్యలో వేసేస్తే మనకు ఫోల్డింగ్స్లో వస్తాయన్నమాట. సో ఇలా ఎడ్జెస్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకోండి మధ్యలోకి వేసేసి. తర్వాత మైదా పిండిని ఇలా చేత్తో అద్దుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో మైదా పిండి ఇలా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ పొరలు కూడా బాగా వస్తాయి మనకు మడత కాజాకి. సో అందుకనే పొడిపిండి సహాయంతో ఇలా అంతా రోల్ చేసేసుకోండి. సో మీలో ఎంతమందికి మడత కాజా ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూడండి, పై వరకు ఇలా రొటేట్ చేసిన తర్వాత ఎడ్జ్లో కొద్దిగా వాటర్ని ఇలా తడిపి ఇలా రొటేట్ చేస్తే మనకు ఎడ్జెస్ అనేది బాగా స్టిక్ అవుతాయి. తర్వాత ఒకసారి ఇలా రోల్ చేసేసి పిండి సాయంతో నైఫ్తో ఎడ్జెస్ అంతా కట్ చేసి ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోండి. తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి లేయర్స్ కూడా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఫింగర్తో జస్ట్ అలా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇవి ఒక టైప్ ఆఫ్ మడత కాజా ప్రిపరేషన్. ఇప్పుడు రెండో టైప్ ఏది అంటే, ఇలా మిగతా పిండిని ఇలా పోర్షన్స్గా డివైడ్ చేసుకోండి. నేను ఇక్కడ 6 చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క చపాతీలాగా ఇలా పల్చాగా ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇంకొక షీట్ కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి మైదా పిండి సాయంతో. సో సెకండ్ షీట్ కూడా రెడీ. ఇప్పుడు ఫస్ట్ షీట్ వేసి కొద్దిగా ఘీ వేసి కొద్దిగా పొడి పిండి వేసి మళ్ళీ ఈ సెకండ్ చపాతీని వేయండి. తర్వాత మళ్ళీ ఘీ అప్లై చేసి మళ్ళీ పొడి పిండి వేసి అలా మనం చేసుకున్న పోర్షన్లోని పీసెస్ అన్నీ వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ పీస్ కూడా వేసేసాను. తర్వాత ఇప్పుడు పొడిపిండి కొద్దిగా తీసుకొని ఆ లేయర్స్ అన్నీ తీసుకొని మైదా పిండి సహాయంతో ఇలా రొటేట్ చేస్తూ ఉండండి. సో మధ్యలో మైదా పిండి వేస్తుంటే మనకు పొరలు బాగా వస్తాయి అన్నమాట. సో దీనికి కూడా అంతే, ఇలా ఎడ్జెస్కి కొద్దిగా వాటర్తో ట్యాప్ చేసి సెక్యూర్ చేసుకోవడమే. తర్వాత కొద్దిగా పొడి పిండి ఇలా చేసుకొని సో నైఫ్కి కూడా కొద్దిగా పిండి అద్దుకుంటే మనకి ఈక్వల్ కట్టుకోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలా
ఈక్వల్ పోర్షన్స్తో కట్ చేసేయండి. సో ఇప్పుడు చూద్దాము ఈ మడత కాజా ఎలా వచ్చింది అనేది. సో ముందు ప్రిపేర్ చేసింది మినీ మడత కాజా అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయి కదా. సో దీనిలో కూడా జస్ట్ పైన అలా ప్రెస్ చేసి పెట్టుకోండి. చూడండి ఇవి 2 టైప్ల మడత కాజా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ మడత కాజాలన్నీ వేయండి. ఓవర్ హీట్ అయితే లోపల ఉన్న లేయర్స్ కుక్ అవ్వదు, ప్లస్ మాడిపోతాయి. అందుకనే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. అవంతకు అవే ఇలా పైకి వచ్చేస్తాయి. అప్పుడు మనము రొటేట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో సిమ్లోనే పెట్టుకోండి. ఇలా పైకి తేలిన తర్వాత మీడియం హీట్లోకి స్టవ్ పెట్టేసుకొని 2 సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూడండి లేయర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మినీ మడత కాజా కూడా నేను ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. సో చూడండి 2 పక్కల లైట్ గోల్డ్ కలర్తో ఎంతో బాగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. సో ఇప్పుడు వీటిని మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి వేస్తున్నాను అనమాట. సో పాకంలోకి వేసి జస్ట్ ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయండి డిప్ చేసేసి. అంతే, మన టేస్టీ మడత కాజా రెడీ అయిపోతుంది. సో ఇవి నానిపోతాయి. అంతలోపు మినీ మడత కాజాలు ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దాం. సేమ్ ప్రాసెస్ అండి. లైట్గా వేడిగా ఉన్న నూనెలోకి ఈ పీసెస్ అన్నీ వేసి 2 గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, 2 సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలోకి వేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన మడత కాజా రెడీ అండి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్.